గం గణపతయే నమః. హరి ఓం. గరుడ మహాపురాణంలో వెంకటగిరి మహత్యం గురించి చెప్పుకుంటున్నాం. శ్రీనివాసునికి దక్షిణంలో యమతీర్థమున్నట్లు చెప్పబడింది. అక్కడ యమధర్మరాజు హరి యొక్క పూజ చేయటానికి ఎప్పుడూ ఉంటాడు. అక్కడ స్నానం, దానం మిక్కిలి అక్షయమవుతుందని చెప్పబడింది. మహాముని అక్కడ శాలగ్రామ శిలను దానం చేయటం కర్తవ్యం. అక్కడ పట్టాభిరామమనే పేరుగల శిల యొక్క దానం పేర్కొనబడింది. అది చూత అంటే మామిడి పండు ఫలం వలె స్థూలమైనది, పెద్దది, 3 ముఖాలతో కూడుకొని ఉంటుంది. శిరస్సునందు చక్రం లేనట్టిది, 7 చక్రాలతో కూడుకొని ఉంటుంది. నల్లని రంగు, బంగారు రేఖతో ఆవు కాలి గిట్టల మొదలగు వానితో కూడి ఉంటుంది. పెక్కు సంపదలను ఇచ్చే పట్టవర్ధన రామం లభించటం కష్టం, దుష్కరం. అక్కడ పట్టవర్ధన రామాన్ని దానం చేసినవాడు పట్టాభిషిక్తుడు అవుతాడు. అందు ఆలోచించవలసిన పని లేదు. శ్రీనివాసునికి నైరుతియందు ఉత్తమమైన నైరుతమనే తీర్థముంది. అక్కడ ఎల్లప్పుడూ శ్రీనివాసుని పూజ చేయుటకై నివృత్తి ఉంటాడు. అక్కడ స్నానం తప్పనిసరిగా చెయ్యదగినది. అతనికి తిరిగి జన్మించడం ఉండదు. పురుషోత్తమం అనే పేరు గల శాలగ్రామ శిలకు సంబంధించిన మూర్తిని అక్కడ దానం చేసిన మానవుడు అక్కడ ఉత్తమమైన స్థానం పొందుతాడు. మేడిపండు రూపంలో ఉండేది, ప్రసన్నమైన ముఖం కలది, మంగళప్రదమైనది, 2 చక్రాలతో కూడుకున్నది, శిరస్సునందు చక్రంతో కూడుకున్నది, బంగారు చుక్కలతో బిందువులతో కూడుకున్నది, వజ్రం, అంకుశం గుర్తులతో కూడుకున్నది అయిన మూర్తిని దానం చేయటం దుర్లభం. అక్కడ ఆ దానం చేయటం వల్ల మహాత్ముడైన శ్రీనివాస దేవుడు సంప్రీతుడవుతాడు. దేవి, అట్టి దానం చేయటం దుర్ఘటం. ఆ మూర్తి యొక్క లక్షణాన్ని అక్కడ శ్రవణం చెయ్యాలి. వరుణ, నైరుతుల మధ్యలో ఉత్తమమైన శేషతీర్థముంటుంది. అక్కడ స్నానం చేసి ద్విజాతికి శేషమూర్తిని దానం చెయ్యాలి. అతడు తిరిగి రాని ఉన్నత లోకాన్ని పరమపదం పొందుతాడు. మేడిపండు ఆకారంలో ఉండేది, కుండలం వంటి ఆకారంలో ఉండేది. దాని ముఖభాగం శేషుని వలె ఉంటుంది. అందు 2 చక్రాలు ఉంటాయని చెప్పబడింది. ఒకే చక్రంతో ఉన్న అదే ఫలితం. పుట్టతో కూడుకొని ఉండేది, కొద్దిపాటు రంగు కలిగి ఉంటుంది. అటువంటిది శేషమూర్తిగా స్పష్టం చేయబడింది. శేషమూర్తి సుప్త, నిదురించేది, ప్రబుద్ధ, మేల్కొని ఉండేది అని 2 విధాలుగా ఉంటుందని చెప్పబడింది. ఎత్తబడిన పడగ కలది, ఏడుగా కనిపించే పడగలతో కూడుకున్నది ప్రబుద్ధ అని చెప్పబడుతుంది. అందుకూడా సుప్తశిల లభింప శక్తిం కానిది. అది మహాభాగ్యాన్ని చేకూర్చిదిగా ఉంటుంది. అది ఈ లోకమందును పరలోకమందును మోక్షాన్ని ఇచ్చేది, అందు సంశయం లేదు. 9 చక్రాలుండి ప్రారంభమై 20 వరకు ఉండేది. అనంతుడు అని చెప్పబడుతుంది. అది అనంతమైన ఫలితాలను ఇచ్చేది. వరానన 20 పైన చక్రాలు ఉన్నచో అది విశ్వంభరుడు అని చెప్పబడుతోంది. అది కూడా విడిపోయిన కొనల గల కేసరాలు చక్రాలతో మంచి లక్షణాలు గల శేషశిల నరులకు కలియుగంలో లభింపరానిది. అటువంటి దానిని దానమిచ్చుట కూడా మిక్కిలి దుర్లభం. శేషతీర్థమందు స్నానం చేసి పరిశుద్ధమైన నిర్మలమైన మనస్సుతో వీటి యొక్క లక్షణాన్ని విని పరమగతిని పొందుతాడు నరుడు. మిక్కిలి సౌభాగ్యురాల, అటుపైన ఉత్కృష్టమైన వారుణ తీర్థముంది. అక్కడ వరుణదేవుడు ఎల్లప్పుడూ హరికి పూజ చేయటానికి ఉంటాడు. అక్కడ స్నానం చెయ్యదగియున్నది. ఉత్కృష్టమైన దానం కూడా ఇయ్యవలసి ఉన్నది. వరవర్ణిని, సంపద కోరుకునేవాడు ఈ తీర్థంలో శిశుమారమూర్తిని కాని, మొసలి మత్స్యమూర్తిని కాని, చేప త్రివిక్రమమూర్తిని కాని దానం చెయ్యాలి. నేరేడు పండుతో సమానమైన ఆకారం కలది, తోక వైపున సూక్ష్మమైన బాగా చిన్నదైన బిందువులతో కూడుకున్నది, ముఖభాగమందు 3 చక్రాలతో కూడుకున్నది, తోకపైన చక్రం కలిగియున్నది, శ్రీవత్సమనే బిందువుతోనూ మాలతోనూ కూడుకున్నది. దీనిని మత్స్యమూర్తిగా పేర్కొంటారు. తోక క్రింద చక్రం కలిగియుండే శిశుమారమూర్తిగా చెబుతారు. వంకరగా ఉండే చక్రంతో కూడియుంటే త్రివిక్రమమూర్తిగా చెప్పబడుతుంది. ఉత్కృష్టమైన వారుణ తీర్థంలో వీటి లక్షణాన్ని వింటే వీటిని దానం చేసిన ఫలాన్ని పొంది విష్ణులోకంలో సంతోషం పొందుతాడు. భామిని, ఇంతకుముందు చెప్పబడిన మూర్తులు
ఎవని గేహంలో ఉంటాయో అక్కడ నివసించుట తీర్థాలలోకెల్లా శ్రేష్టమైన గంగానది సమీపంలో ఉన్నట్లే. సందేహం లేదు. కలియుగంలో నరులకు స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యటం దుర్లభమైనది. అక్కడ ఉన్న తీర్థాలలో స్నానం ఆచరించటం కూడా మిక్కిలి దుర్లభమైనది. శాలగ్రామ శిలాదానం మిక్కిలి దుర్లభంగా చెప్పబడింది. స్వామి పుష్కరిణి తీరంలో అలాగే కన్యాదానం మిక్కిలి దుర్ఘటమైనది. భామిని, స్వామి పుష్కరిణి తీర్థమందు అలాగే తీర్థాలయందు కపిలాదానం చెయ్యటం దుర్ఘటం. భక్ష్యదానం చెయ్యటం కూడా మిక్కిలి దుర్ఘటమైనది. శాస్త్ర విధానంచే స్నానం ఆచరించు. అలాగే శయ్యాదానం చెయ్యి. ఈ విధంగా ఆ కన్యక జైగీషవ్యుడనే మునిచే చెప్పబడినదై వ్రతనిష్ఠ చేబూని స్వామి పుష్కరిణిలో స్నానం చేసింది. యోగ్యురాలైన ఆ కుమారి మిగిలిన ఈ తీర్థాలన్నింటిలోనూ స్నానం చేసినదై దానం ఆచరించింది. ఆ దేవి అక్కడ 21 రోజులు నివాసం చేసింది. స్వామి పుష్కరిణి తీర మహిమను విన్నవాడు విశ్వమయుడైన శ్రీనివాసునియందు మిక్కిలి భక్తిని పొందుతాడు. ఇది శ్రీ గరుడ మహాపురాణం ఉత్తరకంఠం 3వ అంశమనబడే బ్రహ్మకాండలో కృష్ణ గరుడ సంవాదంలో వెంకటగిరి మహాత్మ్యమందలి స్వామి పుష్కరిణి మున్నగు తీర్థములు, అక్కడ ఉండే దేవతలు, ఆ శాలగ్రామ లక్షణాలు, వాటి దానాలు, మహత్యం అనే 26వ అధ్యాయం సమాప్తం.